హాయ్ అండి. వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్. నేను మీ శ్రావణి. ఈరోజు ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మన కస్టమర్ ఒకళ్ళు హాఫ్ సారీ డిజైన్ చేయమని చెప్పారనమాట. వాళ్ళ కోసమని నేను స్టిచ్చింగ్ అయితే చేశాను. చాలామంది స్టిచ్చింగ్ వీడియోస్ అడుగుతున్నారు కదా, అందుకని ఈ హాఫ్ సారీలో క్రాప్ టాప్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే ఈరోజు చూపిస్తున్నాను. లెహంగా చూపించట్లేదు, ఓన్లీ క్రాప్ టాపే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక హాఫ్ మీటర్ అయితే నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అండి బ్లౌజ్ కోసం. 4 to 5 ఇయర్స్ పాపకే కాబట్టి హాఫ్ మీటర్ అనేది మనకు సరిపోతుంది. అండ్ లైనింగ్ కూడా సేమ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను. ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకొని కింద స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. స్కేల్ ఉంటే స్కేల్ యూజ్ చేయండి, మంచిగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కింద నుంచి 1.5 ఇంచ్ దగ్గర మనం మార్క్ అయితే పెట్టుకోవాలండి. 1.5 ఇంచ్, ఎందుకంటే ఈ 1.5 ఇంచ్ మనం లోపలికి ఫోల్డ్ చేసి కుట్టడానికి అనమాట. తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్స్ యాడ్ చేయకుండా ఇక్కడే మనము కటింగే చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ అండి. మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ కావాలి. ప్లస్ ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు యాడ్ చేసి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. 12.5 ఇంచ్. నెక్స్ట్ షోల్డర్ వచ్చేసరికి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ 2 ఇంచెస్. అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర మనము డౌన్ తీయాలి కదా, అందుకని హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని డౌన్ అయితే ఈ విధంగా తీయాలి క్రాస్గా. ఇప్పుడు మనము ఆర్మ్ హోల్ మార్క్ చేసుకోవాలి కదా. నేను షోల్డర్ 5 తీసుకున్నానండి. ఆర్మ్ హోల్ వచ్చేసి 4.5 తీసుకుంటున్నాను. 4.5 మనకి సరిపోతుంది. అలాగే చెస్ట్ వచ్చేసి 24 ఇంచెస్, అంటే 6 ఇంచెస్ యాడ్ చేశాను. ప్లస్ ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేశాను. అండ్ కింద కూడా వేస్ట్ దగ్గర పైన ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నారో చెస్ట్ దగ్గర అదే విధంగా మార్క్ చేసుకోండి. ఎందుకంటే మనం కింద టక్సులు పెడతాము, సో తర్వాత మనకి వేస్ట్ లెంత్ అనేది సరిపోతుంది. చాలా సింపుల్గా అయితే ఈ విధంగా మనం కట్ చేసుకోవచ్చండి. అండ్ ఇక్కడ ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి కదా. ఫ్రంట్ నెక్ కోసం వచ్చేసి నేను 3 ఇంచులు మార్క్ చేస్తున్నాను. 3 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను. నెక్ వచ్చేసి నేను వీ షేప్ ఇస్తున్నానండి. మన ఇష్టము, ఏ మోడల్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ వీ షేప్ అంటారా మరి ఏమంటారు దీన్ని, ఇదైతే మార్క్ చేసుకున్నాను అనమాట. సో ఇది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ రెండు మనం సపరేట్గా కట్ చేసుకుంటున్నామండి, ఒకేసారి కట్ చేయట్లేదు. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి మనం ఆర్మ్ డౌన్ తీయాలి కదా, దానికోసమని ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు క్లియర్గా చూడండి. మనము ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వేసుకోవాలి క్లాత్ మీద. ఫ్రంట్ సైడ్ మీరు చూసినట్లయితే కొంచెం ఫ్యాబ్రిక్ అనేది నేను వదిలేసాను, 1.5 ఇంచ్ దగ్గర వదిలేసి అక్కడి నుంచి ఫ్రంట్ పార్ట్ అయితే మనం వేసుకున్నాము. ఈ మార్కింగ్స్ అన్నీ యాస్టీజ్గా వచ్చేలాగా పెట్టుకోండి. అయితే చంక భాగం మాత్రం మనం మార్క్ చేసుకోకూడదండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో నేను ఆర్మ్ డౌన్ తీసాను కదా, బ్యాక్ పార్ట్కి మనం ఆర్మ్ డౌన్ తీయము. సో ఇక్కడ పిక్చర్లో ఏ విధంగా అయితే మార్కింగ్స్ పెట్టుకుంటున్నానో అలా పెట్టుకోండి, మీకు అర్థమవుతుంది ఒకసారి చూస్తే. సో వీడియో అర్థం కావట్లేదు అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇంకా మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు మన మార్కింగ్స్ చూడండి. 4.5 ఇంచ్ ఆర్మ్ డౌన్ కదా, సో మార్క్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి నెక్ వచ్చేసండి బ్యాక్ నెక్. నేను ఇక్కడ షేప్ చూడండి, అంటే ఎట్లా స్క్వేర్ మనకి డైమండ్ షేప్లో ఇచ్చా అనమాట. సో ఇది వచ్చేసి నేను చాలా డీప్ పెట్టుకున్నానండి ఫస్ట్. నాకు అంత డీప్ వద్దనిపించింది, చిన్నపిల్లలు కదా, సో అందుకని మళ్ళీ తర్వాత డీప్ అయితే తగ్గించి మార్క్ చేశాను. బ్యాక్ నెక్ మాత్రం ఇంత లెంత్ పెట్టుకోండి అని నేను చెప్పను, ఎందుకంటే మీకు నచ్చిన విధంగా అయితే మీరు మార్క్ చేసుకోండి. బ్యాక్ నెక్ ఎక్కువ డీప్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు కొంచెం పైకి పెట్టుకోండి. డీప్ అయినా మాకు ఓకే అనే వాళ్ళు కొంచెం కిందకి మార్క్ చేసుకోండి. చూసారు కదా, ఈ అమ్మాయికి మరీ అంత డీప్ వద్దనిపించి నేను పైకి అయితే మార్క్ చేశాను. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా దాన్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి, ఎందుకంటే లోపలికి ఫోల్డ్ చేసి కుట్టాలి కదా మనము ఉక్సుల పట్టి కాజాల పట్టి కోసం. సో ఈ విధంగా మార్కింగ్స్ అయితే యాజ్ టీజ్గా నేను కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్.
ఇక్కడ మనము చంక దగ్గర మార్క్ చేయలేదు కదా, సో చెస్ట్ ఎంతవరకు ఉందో ఒకసారి చూసుకోండి. 6 ఇంచులు. సో ఈ విధంగా క్రాస్ అయితే తీసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇక్కడ మనం ఎక్స్ట్రా తీసుకున్న ఫ్యాబ్రిక్ ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ 2 మనకి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని కొంచెం ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా వచ్చేలాగా కట్ చేసి పెట్టుకోవాలి పక్కన. నెక్స్ట్ వచ్చేసి ఉన్న క్లాత్‌లోని ఇప్పుడు హ్యాండ్స్ అనేవి తీయాలండి మనము. ఇక్కడ నేనైతే ఉన్న క్లాత్‌లో నాకు కంఫర్ట్‌గా ఉండేలాగా నేను ఫోల్డింగ్స్ అయితే చేసుకున్నాను 2 హ్యాండ్స్ కోసం. మీరు క్లాత్ ఎక్కువ ఉంటే మంచిగా నార్మల్‌గా కట్ చేసేసుకోవచ్చు. నేనైతే చూసారు కదా, ఈ విధంగా దీన్ని మనము మిడిల్‌లోకి ఫోల్డ్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది కదా, మనకు ఓపెన్ ఉండాలి కాబట్టి దాన్ని నేను కట్ చేస్తున్నాను. బుట్టా హ్యాండ్స్ కాబట్టి ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకున్నానండి. నార్మల్ హ్యాండ్స్ అయితే డైరెక్ట్‌గా మార్క్ చేసుకుంటాము. బట్ బుట్టా హ్యాండ్స్ కాబట్టి ఫస్ట్ 2 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టాను బుట్ట పెట్టుకోవడం కోసం. తర్వాత ఆర్మ్ హోల్ మనం 4.5 ఇంచెస్ తీసుకున్నాము. 4.5 ఇంచ్ ప్లస్ ఎక్స్ట్రా 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. కింద హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 3.5 ప్లస్ ఎక్స్ట్రా 1.5 ఇంచెస్ అయితే మార్క్ చేశాను. ఇక్కడ నాకు హ్యాండ్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ చాలండి. బట్ నేను ఎక్స్ట్రా కొంచెం పైకైతే తీసుకుంటున్నాము 2 ఇంచులు 3 ఇంచులు అట్లా. ఎందుకంటే బుట్ట పైకి లేవాలి అంటే నార్మల్ హ్యాండ్ కంటే మనం హైట్ అనేది ఎక్కువ తీసుకోవాలి. సో తీసుకున్న దాన్ని అయితే ఈ విధంగా నేను డ్రా చేసుకున్నాను. ఇవి బుట్ట హ్యాండ్స్ అయితే ఈ విధంగా సింపుల్గా అయితే నేను కట్ చేశానండి. మరి ఎక్కువ బుట్ట రాదు, సింపుల్గా ఉంటుంది. మిడిల్లో ఒకసారి టక్స్ పెట్టేసుకోండి. అండ్ వీటికి వచ్చేసి నేను ఫ్రంట్ లోత్ అనేది తీయట్లేదండి హ్యాండ్స్కి. బుట్ట హ్యాండ్స్ చిన్నపిల్లలకి లోత్ తీయపైన బాగా స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి. జస్ట్ మనము మార్క్ చేసుకున్నాం కదా చాక్ పీస్తో, ఈ విధంగా ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్ లైనింగ్ వేసేసి కింద అయితే స్టిచ్చింగ్ వేస్తున్నాను. జస్ట్ మనం రివర్స్ చేసుకుంటాం అనమాట. ఇది సింపుల్ ప్రాసెస్, ఎవరైనా కుట్టొచ్చు, చాలా సింపుల్గా ఉంటుంది ఈ ప్రాసెస్. ఇప్పుడు ఏంటి అంటే దీన్ని కిందకనేసి కింద మళ్ళీ ఒక కుట్టేయాలన్నమాట. దాని పక్కనే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కుట్టు పడకుండా వేయాలండి. ఓన్లీ లైనింగ్ మీద పక్కనే వచ్చేటట్టు వేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మాత్రం కుట్టు పడకూడదు. ఇప్పుడు చూసారు కదా, ఫోల్డ్ చేసేసి మళ్ళీ పైన ఒక కుట్టు వేసుకుంటున్నాను. ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఇంకా చుట్టూ కూడా ఈ విధంగా అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న దాన్ని మనం కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ కుర్చీలు ఒక 6 అయితే పెట్టుకుంటున్నామండి. పై పక్క ఏ విధంగా అయితే కుర్చీలు పెట్టుకుంటున్నామో కింద పక్క కూడా అదే విధంగా పెట్టుకోవాలి. చాలా సింపుల్ స్టిచ్చింగ్, మనకేం కష్టం ఉండదు. అండ్ నేను మీకు చెప్పాను కదా స్టిచ్చింగ్ వీడియో ఫుల్గా పెట్టలేకపోతున్నాను అని. సో ఈ ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ ఉన్నాయి కదా, అవి కూడా మనము జస్ట్ ఇలా ఫ్యాబ్రిక్ రివర్స్ వేసి కుట్టాను కదండి ఇక్కడ హ్యాండ్స్కి, సేమ్ అదే విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ కూడా మనం రెడీ చేసుకుంటాము. చూసారు కదా, ఇక్కడ మనకు బుట్ట హ్యాండ్ రెడీ అయిపోయింది. స్మాల్ బుట్ట అయితే వస్తుంది, హెవీ బుట్ట అయితే రాదు మనకి. ఇక్కడ టూ మచ్ ఉండకుండా బాగుంటుంది అనమాట నీట్గా. ఇక్కడ వచ్చేసి షోల్డర్స్ జాయింట్ చేయడం చూపిస్తాను మీకు. షోల్డర్స్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ నుంచి ఫస్ట్ జాయిన్ చేసుకోవాలండి. చూసారు కదా, రాంగ్ ఒక సైడ్ వచ్చేలాగా పెట్టుకొని పైనుంచి కుట్టేస్తున్నాము. ఇవి ఏంటి అంటే ఇవి చిన్నవేనండి. మనం చేయడం వల్ల ఏంటి అంటే బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది, పిల్లలకి ఇచ్చింగ్ ఉండదు. చూసారు కదా, ఈ విధంగా సెకండ్ షోల్డర్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ జాయిన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి క్లారిటీగా. ఫ్రంట్ సైడ్ జాయిన్ చేసుకుంటున్నాం మనం ఫస్ట్.
ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ని రివర్స్ వేసేయాలి మనము. ఈ విధంగా రివర్స్ వేసేసి షోల్డర్ లోపల నుంచి ఇప్పుడు మళ్ళీ స్టిచ్ అనేది ఒకటి వేస్తామండి. చూసారు కదా, ఇప్పుడు ఈ పైన స్టిచ్చింగ్ వేసుకోవాలి. అప్పుడు ఏంటి అంటే మన ఖర్చు అనేది బయటికి కనిపించదు. మీరు చూసినట్లయితే చాలా నీట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా, పీసులు కూడా ఊడిపోదు క్లాత్. ఈ విధంగా 2 షోల్డర్స్ జాయిన్ చేసేసుకున్నాం కదా మనము. మళ్ళీ పైన ఇంకో సెకండ్ కుట్టు అయితే వేసుకోండి, టైట్గా ఉండాలి కదా. అండ్ రఫ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చివర్లా. షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా, బ్యాక్ సైడ్ మనకు కొంచెం ఆర్మ్ హోల్ దగ్గర ఎక్కువ వచ్చిందనమాట. ఆ ఎక్స్ట్రా వచ్చిందాన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలండి. హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు నేనైతే ముందు ఒకసారి చెక్ చేస్తున్నాను, నాకు సరిపోతుందా లేదా హ్యాండ్ అనేది. కుచ్చులు పెట్టుకున్నాం కదా, ఫస్ట్ ఒకసారి చెక్ చేయాలి. హ్యాండ్ అయితే కరెక్ట్ లెంత్ వచ్చిందండి, అందుకని చెప్పేసి నేను ఇట్లా సైడ్ నుంచి కుట్టుకుంటున్నాను. మీరైతే ఏం చేయాలి అంటే హ్యాండ్ ఎప్పుడైనా సరే మిడిల్లో నుంచి కుట్టుకోవాలి. మన వీడియోస్ని డైలీ ఫాలో అవ్వండి. అంటే ఒక్కొక్కసారి ఒక మోడల్ చెప్తాను మీకు. అంటే స్టిచ్చెస్లోనే మనం డిఫరెంట్గా స్టిచ్ చేసుకోవచ్చు. మన కన్వీనియంట్ని బట్టి లేదా పర్ఫెక్షన్ కోసం రకరకాలుగా స్టిచ్ చేయొచ్చు అనమాట. ఈ ఒక్క వీడియో అయితే మనకి ఇట్లా అయిపోయింది కదా, బట్ నెక్స్ట్ వీడియోస్ నుంచి క్లియర్గా పెడతాను మీకు. చూసారు కదా, హ్యాండ్ అయితే జాయిన్ చేసేసుకుంటున్నాను. సేమ్ ఇలాగే మనము అవతల సైడ్ కూడా హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా, హ్యాండ్ అయితే ఈ విధంగా వచ్చింది అండి. సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు షోల్డర్ ఏ విధంగా అయితే మనం రైట్ సైడ్ జాయిన్ చేసుకున్నామో అదే విధంగా ఈ సైడ్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ సైడ్ మనం జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా, పిక్లో చూపించిన విధంగా ఈ విధంగా రైట్ సైడ్ నీట్గా అరేంజ్ చేసుకోండి. నీట్గా అరేంజ్ చేసుకొని సైడ్ స్టిచ్చింగ్ వేయాలి. ఎక్కువ ఖర్చు పెట్టుకోవద్దండి, చాలా తక్కువ ఖర్చుతో నీట్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత సైడ్ అంతా సమానంగా ఉందో లేదో చూసుకోండి. కొద్దిగా ఎక్స్ట్రా పీసెస్ గట్రా ఉంటే ఇప్పుడు కట్ చేసేసుకోవాలి మనము. ఇప్పుడు సైడ్ స్టిచ్ అయిపోయింది కదా, రివర్స్ చేసేయాలి. రివర్స్ చేసేసి లోపల నుంచి మళ్ళీ స్టిచ్ అనేది మనం వేసుకోవాలండి. ఇందాక షోల్డర్స్కి ఏ విధంగా అయితే జాయిన్ చేసామో అదే విధంగా చూసారు కదా, ఇట్లా నీట్గా అరేంజ్ చేసుకోవాలి. సైడ్లు ప్రెస్ చేస్తే మనకి నీట్గా వస్తుంది. ఇప్పుడు మనకి ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చుతో 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, ఆ ఖర్చుతో స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట. మనం ఎంతైతే ఖర్చు తీసుకున్నామో ఆ ఖర్చుతో ఒక 2-3 స్టిచ్లు అయితే సైడ్కి వేసేయండి. ఎందుకంటే ఫ్యూచర్కి కూడా యూజ్ అవుతుంది పిల్లలకి. ఎప్పుడైనా కుట్టేసేటప్పుడు ఏంటి అంటే కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టుకోవాలి. లెహెంగా అయినా ఫ్రాక్లు అయినా సరే లెంత్ కొంచెం ఎక్కువగా ఉండేలాగే చూసుకోండి. ఎందుకంటే మనం వేసి మళ్ళీ వాళ్ళకి వేసేసరికి వాళ్ళు హైట్ అనేది పెరిగిపోతుంటారు త్వరగా. సో ఇది అండి ఈరోజు వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.